పిఠాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ ప్రకటించగానే అక్కడి టీడీపీ శ్రేణులు ఆందోళనలు తీవ్రం చేశాయి. పార్టీ జెండాలకు ఫ్లెక్సీలను నిప్పు పెట్టారు కార్యకర్తలు. స్థానిక నేత వర్మకి సీటు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని అనౌన్స్ చేయగానే స్థానికంగా ఉన్న టీడీపీ నేతల్లో అసంతృప్తి సెగలు బగ్గుమన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పి ఈ రోజు ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి సెగలైతే మాత్రం బయటపడ్డాయని చెప్పి సుమిత్ర అయితే ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గంలో ఎస్వీఎస్ వర్మ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే మాత్రం బలంగా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే పవన్ జనసేన కేటాయించకపోతే స్వతంత్ర దీర్ఘకాలంలో బరిలోకి రావాలని చెప్పి ఇటు కార్యకర్తలు కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే మనం నెలకొందని చెప్పొచ్చు. ఇదే నేపథ్యంలో అంటే పిఠాపురం సీట్ అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఒకసారిగా అనౌన్స్ చేయడంతో కార్యకర్తల ఆవేశానికి మాత్రం అడ్డు లేకుండా పోయింది. టీడీపీ ఆఫీస్ లో ఉన్న టీడీపీ కాంప్లెంట్లు కావచ్చు, లేకపోతే జెండాలు కావచ్చు, ఎన్నిటిని కూడా పెట్రోల్ పోసి నిలిపెట్టిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే కనుక అయితే పిఠాపురం సంబంధించి కార్యకర్తలందరూ కూడా టీడీపీ ఆఫీస్ అయితే మాత్రం చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్న టీడీపీ కావచ్చు, లేకపోతే జగన్ కావచ్చు, పూర్తిగా తరగతి తన అసంతృప్తి మొత్తం తెలియజేస్తున్నారు. మూకమ్మడి రాజీనామాలు కూడా సిద్ధమయ్యే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ వర్మ మాత్రం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కేవలం ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్న తర్వాత తన కార్యక్రమం ప్రకటించే అవకాశం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి సుమిత్ర ఒక్కసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో విజువల్స్ రూపంలో అయితే మాత్రం చూస్తే కనుక అంతా కూడా గందరగోళమైన పరిస్థితి ఉంది. కార్యకర్తలందరూ కూడా ఆవేశంతో కూడా రగిలిపోతున్నారని కూడా చెప్పొచ్చు. మనం విజువల్స్ లో కనుక చూస్తే కనుక మనం చూసుకుంటే కనుక ఈ ఆవేశంతో కూడా రగిలిపోతున్న పరిస్థితి. టీడీపీకి సంబంధించి ఇటు పాంప్లెట్లు కావచ్చు, లేకపోతే మేనిఫెస్టోకి సంబంధించిన సూపర్ సిక్స్ అంశాలకు సంబంధించిన పాంప్లెట్లు అన్నింటిని కూడా తగలబెడుతున్న పరిస్థితి అయితే మాత్రం మనం విజువల్స్ రూపంలో కూడా చూసుకోవచ్చు. సుమిత్ర, ఏదేమైనప్పుడు అంటే గత కొంతకాలంగా కూడా వర్మ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి అయితే అత్యంత బలంగా ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం రైట్. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.